హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఆర్ ఫార్మింగ్ విటిపి. ఈరోజు మనం ఇంతకుముందు చూపించిన వీడియోగా మన చేలో కొర్ర పంట వేసాము. ఆ పంటని ఈరోజు హార్వెస్ట్ చేయడానికి హార్వెస్టర్ తీసుకొచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఆ పంటని మనం హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఈ పంట ఆల్రెడీ 3 మంత్స్ పీరియడ్, 3 మంత్స్ కంప్లీట్ అయింది. సో, కొంత మొత్తం బాగా పండింది. మనం ఇంతకుముందు చూపించాం గదా! ఈ వీడియోలో కొంత పిట్టలు తిన్నాయి ఇయన్నీ మనం వీడియోలో చేసున్నాము. మీ తర్వాత ఇప్పుడు హార్వెస్టింగ్ టైమ్ అయింది. హార్వెస్ట్ చేస్తున్నాము. మనం మిషన్ తోటి చేస్తున్నాము. ఎందుకంటే మ్యాన్ పవర్ ఈ రోజుల్లో చాలా ఖర్చుతో కూడుకున్న పని. అండ్ మ్యాన్ పవర్ టయానికి దొరకపోవచ్చు. అందువలన మనం ఈ మిషన్ తీసుకొచ్చి హార్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మన పంట హార్వెస్ట్ చేయడం జరుగుతుంది కదా. చూడండి, ఇప్పుడు ఆ మిషన్ కోసినాక వచ్చే వేస్టేజ్ అంతా మనం పశువులు కాసానికి కానీ వాడుకోవచ్చు. లేదా మనం ఆ గడ్డిని ఖాళీగా దున్నటం ద్వారా రోటావేటర్ లేదా కల్టివేటర్ ద్వారా మనం నేలలోకి దుక్కు దున్నటం ద్వారా నెక్స్ట్ వేసే మన పంటకి సత్వగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తుంది చివరిది, అంటే అంతా అయిపోయింది మన పొలం అంతా. ఇది లాస్ట్లో మనం తీయడం జరుగుతుంది. చూడండి, అంత అయిపోవచ్చింది లాస్ట్ బిట్ అది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి హార్వెస్టింగ్ 2.5 ఎకరం కంప్లీట్ అయ్యింది. సో, మనం హార్వెస్ట్ అయిన గింజలు మొత్తాన్ని ఒక బరదాలో పోస్తున్నారు. చూడండి, ఇప్పుడు మొత్తం మనకి 2.5 ఎకరానికి గాను మనకి ఫుల్ ట్యాంక్ కూడా కంప్లీట్ అవ్వలేదు. మనం ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 16-18 క్వింటాల్స్ ఉంటుంది. ఓకే, మనది హాఫ్ ట్యాంక్, అంటే హాఫ్ ట్యాంక్ మీద కొంచెం, అంటే మనకి ఎక్స్పెక్ట్ చేస్తుంది 8 నుంచి ఒక 10 క్వింటాలు రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది కొంచెం చూడండి, అంతా గడ్డి అంతా వచ్చింది. అంత తర్వాత రేపు వాళ్ళు కొనుక్కునే వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. ఈ మిషన్‌కి మనకి దాదాపు ఎకరానికి 2,800 నుంచి 3,000 దాకా చార్జ్ చేస్తున్నారంట. అది మనకి ఎగ్జాక్ట్‌గా తెలీదు ఫిగర్ ఎంత అనేది. మనం ఈ పంటకి పెట్టిన ఖర్చు పెద్దగా ఏం లేదు. మనం మామూలుగా గొర్రెలు దున్నటానికి, విత్తనం వేయటానికి తప్పితే మనం పెస్టిసైడ్స్ కానీ ఇటువంటి స్ప్రేయింగ్ చేసింది ఏం లేదు. ఇదంతా ఆర్గానిక్ వేలో పండింది. ఒకసారి వాటరింగ్ ఇచ్చామంతే, తర్వాత వర్షానికి పండింది. అంతా న్యాచురల్గా పండించింది. సో, కొర్రకి పెద్దగా ఏమి పెస్టిసైడ్స్ కానీ అంత అవసరం ఉండదు. సో, కాకపోతే దిగుబడి కొంచెం ఎక్స్పెక్టేషన్ దగ్గర తక్కువగా ఉంటుంది. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.